ఈ ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీకి సంబంధించినటువంటి డిమాండ్లు ఏదైతే పెట్టిందో హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయమని అడుగుతున్నాం మేము. దానికి సంవత్సరము 14 నెలలు సుమారుగా ఎదురు చూసాం. ఈ 14 నెలల కాలం నుంచి మేము తిరగని ఆఫీసు లేదు, మొక్కని మంత్రి లేడు. అందరికీ రకరకాలుగా విజ్ఞాపన పత్రాలు ఇచ్చి లాస్ట్కు చివరికి ఎక్కడి నుంచి కూడా పరిష్కారం లభించకపోవడం వలన విధులేని పరిస్థితులలో ఈరోజు సమ్మె నోటీసు చేయాల్సిన దుస్థితి వీళ్ళే కల్పించారని చెప్పేసి యాజమాన్యం ప్రభుత్వమే మా చేత సమ్మె చేయించేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసిందని చెప్పేసి నేను ఈరోజు మీకు చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తామని చెప్పేసి మరి ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో చర్చ పెట్టినా కూడా ఆ చర్చను పక్కదారి పట్టించే విధంగా ఈరోజు విలీన అంశాన్ని పక్క పెట్టడం జరిగింది. ఒక పక్క ప్రజాపాలనని చెప్పుకుంటున్నటువంటి మన సీఎం గారు దయచేసి మా యొక్క గోడును మీరు వినండి. ప్రజాపాలన ఆర్టీసీలో ఉన్నదా? ఇక్కడ నియంత్ర పాలన నడుస్తూ ఉన్నది. ఇలా యూనియన్లు రద్దు చేయడం వలన, ఇలా అడిగేటోడు లేకపోవడం వలన ఇలా ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల మీద ఇష్టారీత్యల వేధింపులకు గురి చేస్తూ వాళ్ళను తుమ్మితే దగ్గితే ఉద్యోగాల నుంచి ఉడబికే పరిస్థితి ఈ యాజమాన్యం చేస్తున్నది ఏకపక్షంగా. కాబట్టి దీన్ని వెంటనే అడ్డుకట్ట వేయడానికి యూనియన్లను అనుమతించాలి, ప్రభుత్వంలో విలీనం చేయాలి. 2021 నుంచి మాకు న్యాయబద్ధంగా మరి పిఆర్సీ రావాలి. ఆ పిఆర్సీ వెంటనే అమలు చేయాలి. ఒక పక్క ఆర్టీసీని అభివృద్ధి చేస్తున్నాము, మేము బాగు చేస్తున్నామని చెప్పేసి ఈ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి సైతం విదేశాలలో గొప్పలు చెప్పుకుంటున్నారు. బట్టి మరి మీరు అయ్యా మరి ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఎవరివి? ఇవి రాష్ట్ర ప్రభుత్వానియా మరి ఆర్టీసీయా? ప్రభుత్వ సంస్థలకు ఒప్పచెప్పి ఒక్క బస్సుకు 5 చొప్పున మరి ఇప్పుడు 3000 బస్సులు ఈ సిటీలో పెడతారంటున్నారు. 3x5 15,000 మంది సుమారుగా ఆర్టీసీలకు వెళ్ళి ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉన్నది. మళ్ళీ కొత్త ఉద్యోగాలు కూడా రాని పరిస్థితి ఉన్నది. ఇవాళ వీళ్ళందరూ ఎడిపోవాలి. ఇవాళ మేము 30 ఏళ్ల కాల్చి కట్టుకున్నటువంటి మా ఇల్లు లాంటి డిపోలను ఇవాళ ప్రైవేటు వ్యక్తులకు దారాత్వం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి కార్మికులు సిద్ధంగా లేరు. అదే కనుక జరిగితే మా పోరాటం ఇంకింత తీవ్రం చేస్తాం. కాబట్టి ఎలక్ట్రిక్ బస్సులను వెంటనే ఆర్టీసీ బస్సులుగా మీరే కొనివ్వాలి, ఆర్టీసీ బస్సుల మీద తిప్పాలి, ప్రైవేటు వెహికల్స్ను రద్దు చేయాలని చెప్పేసి మేము జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం.